మర్యాదగా తలుపు చేయండి రా. బయటికి వచ్చారా? ఎవరో లేవో మిమ్మల్నేరా ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. రే విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావుంటరా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పుని మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేవచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు, ఓ 3 రోజులు మీ రూమ్ లోనే ఉంటాడు, సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమండి సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్ గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్ గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? నా మైక్ లోంచి వచ్చే సౌండ్స్ కి సార్, మీరు రాజా? మన గణేష్ రా. రే, నీ గురించి మా అవసరం చెప్పింది. భద్రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? ఈ రోజు వచ్చాను. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏ పని మీద వచ్చావరా? మా మామయ్యని కలవడానికి వచ్చాను. ఏంటి, హైదరాబాద్ లో నీకు మామయ్య ఉన్నాడా? అవునరా. కలిసావా? లేదురా, మామయ్య అడ్రస్ ఉన్న కాగితం ఎక్కడో పోయింది. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. ఓ 2 రోజులు ఇక్కడ ఉండి ఏదైనా పని చూసుకుని 4 డబ్బులు సంపాదించుకుని ఊరు వెళ్ళిపోమని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేట్రా. అంతే. ఏదో కుర్రోళ్ళతో కలిసి ఉండాలంటే ఎవరో ఏంటో అనుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఎంత సంతోషం ఉంది తెలుసా? మాకు కూడా రా. అవును, మీరందరూ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? అసలు ఎందుకు వచ్చారా? అదో పెద్ద కథరా. బుద్ధిగా కూడా ఇంకా నిద్రే ఉంటాడు. దరిద్రుడని ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నాకు కొడుకుగా పుట్టావు. దరిద్రుడా. రేయ్, నిన్న సాయంత్రం ఎక్కడికి తెచ్చావురా? కొంపకు తొందరగా తగలరా, నీకు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని చెప్పానా లేదా? నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. నేను పెద్ద సింగర్ కావాలి, ఆ తర్వాత ఏదైనా. మింగడానికి చద్దన్నం లేదు కానీ మీసాలకి నవరత్నాయిలని. ఒరే, ఎక్కడో గుంపులో ఉండి చప్పట్టు కొట్టాల్సిన గాడిదివి స్టేజీ ఎక్కి చప్పట్టు కొట్టించుకోవాలన్న ఆశ నీకెందుకురా? ఇప్పటిదాకా నిన్ను దున్నపోతును మేపినట్టు మేపాను, ఇక నీకు తిండి పెట్టడం శుద్ధ దండగా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉండబట్టే కదరా పాటలు పాడతాను, పాడెక్కుతానని బలాదురు తిరుగుతున్నావు. నీలాంటి వాళ్ళకి ఊటికి ఠికానా లేకుండా ఎంగిలి విస్తలు ఎత్తుంటే అప్పుడు వస్తుందిరా బుద్ధి. నా మాట విని ఇంట్లో ఉంటావో వీధిలోకి వెళ్ళి అడుక్కు తింటావో తెలుసుకో. నెల వడ్డీ సరిగ్గా కట్టాలా? అట్టాగేనమ్మా. వెళ్ళు. పిన్ని,
ఆ? కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బు అడిగాను కదా. నీకు తిండి పెట్టడమే దండగా, ఇక కాలేజీ ఫీజు కూడా కట్టాలి అంటే నేను ఇక్కడ కన్న వేసి తీసుకొని రావాలా? అలా అనకండి పిన్ని. ఐఏఎస్ చదవాలని చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఏరా, సంపాదించి పెట్టడానికి మీ అయ్యున్నాడా, లేక వంట చేసి పెట్టడానికి మీ అమ్ముందా? తేరగా తిరిగే దిక్కుమాల వేధవా, నీ బతుక్కి కలెక్టర్ చదువు కావాలా? ఎన్ని మొక్కులు మొక్కినా అన్నయ్య పాపం ఒంటి కదా. గోడలు గోపురాలైపోవు. చదివింది చాలు, ఏదైనా కూలి పనికెళ్ళి 4 డబ్బులు ఇంటికి తెచ్చే దారి చూడు. వజ్రదంతి గుంజి గుండు మెత్తంతి. స్నానానికి వెళ్తున్నావా నాన్న? ఇవిగో కొత్త షాంపూ సోప్, స్నానం చెయ్యి, గుమగుమలాడిపోతావు. కొత్త బట్టలు వేసుకో, మెరిసిపోతావు. ఇవిగో ఖర్చులకు డబ్బులు, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళరా నాన్న. తిరిగి ఇంటికి మాత్రం రావద్దు. అదేంటి నాన్న, మిమిక్రీలో ఏదైనా కొత్తగా చేసి గిన్నిస్ బుక్ లో పేరు తెచ్చుకోవాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా నువ్వేంటి కొట్లో మూటలమేమంటావు? ఓహో, గిన్నెలో పేరు రాయాలా? అరే పిచ్చరా కొడక, మన అప్పారావు కొట్టుకెళ్ళు, ఇత్తడి గిన్నె తీసుకో, దాని మీద పేరు రాయించుకో, సరిపోతుంది. అది గిన్నె కాదు నాన్న, గిన్నెస్. ప్రపంచంలో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళ పేర్లుండే బుక్, గిన్నిస్ బుక్. ఇటువంటి పగట కలడేరా బతుకును పాడు చేసేది. సాధన చేస్తాడట, సాధన. ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. ఒకటి నాతో పాటు కొట్టుకొస్తున్నావు, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. వీడు నాతో పాటు కొట్టుకొస్తారే కూడు పెట్టు, లేకపోతే అదే కూడును కుక్కకి వేయి. తిట్టింది అమ్మా నాన్నే కదరా, అందుకని ఇల్లు వదిలేసి వచ్చేస్తారా? ఇంట్లో మాత్రమే కాదురా, ఊళ్ళో వాళ్ళు కూడా మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడారు. ఎన్ని రోజులని మేము ఓర్చుకొని చెప్పు. ఒకరోజు పెద్ద గొడవ అయిపోయింది. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులు వస్తే గానీ విడిచిపెట్టమని చెప్పారు. రౌడీల తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రేమతో తీసుకెళ్లారా. కానీ మా తల్లిదండ్రులు ఏమని చెప్పారో తెలుసా? పెళ్లి చూపులకు రమ్మంటే రాకుండా ఆడపెళ్లి వారి ముందు నన్ను తలంచుకుని ఇలా చేశాడు. అలాంటి వాడి కోసం నేను పోలీస్ స్టేషన్ కి చస్తేనాను. చాలా సంతోషం. వీలైతే వేరే కేసులు ఏమైనా ఉంటే అవి కూడా వీడి మీద వేసేసి ఓ 5-6 ఏళ్ళు లోపలే పడేయండి. నాకు తిండి ఖర్చన్నా మిగిలిపోతుంది. తిరగటమే కాకుండా ఊళ్ళో జనంతో గొడవ కూడా పడుతున్నాడు అన్నమాట. లోపలేగా పెట్టారు, మంచి పని చేశారు. వాడు అక్కడే ఉండనివ్వండి. వాళ్ళు తిట్టిన ప్రతిసారి వాళ్ళకి మా లక్ష్యమే నచ్చలేదనుకున్నాం. కానీ ఆ రోజే తెలిసింది వాళ్ళకి మేమే నచ్చలేదని. అప్పుడే నిర్ణయించుకున్నారా, మాకు ఇల్లు కావాలంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, లేక లక్ష్యం కావాలంటే వాళ్ళలాగే మేము కూడా వాళ్ళని మర్చిపోవాలని. అది సరేరా, అందుకని ఇక్కడికి వచ్చి ఇలా అంత కష్టపడాలా? ఓహో, ఈ రూమ్ చూసి మేము కష్టపడిపోతున్నాం అనుకుంటున్నావా? హైదరాబాద్ లో బ్యాచిలర్ రూమ్స్ ఇలా ఉంటేనే మర్యాదరా. ఒరే చూడరా, ఇక్కడ మేమంతా చాలా సుఖంగా ఉన్నాంరా. ఇంకొన్ని రోజులు పోతే మా రేంజే వేర్రా. ఈడు ఎవరి దగ్గర పని చేస్తున్నాడో తెలుసా? ఎవరి దగ్గర? ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పలహర్ దగ్గర పని చేస్తున్నాడు రా. ఆయనకు ఒకే అసిస్టెంట్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండూ నేనే. వీడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాడు రా. ఎగ్జామ్స్ అయిపోతే కలెక్టర్ ట్రైనింగ్ వెళ్ళిపోతాడు. ప్రసాద్, ఈ నెలాఖరులోపు ఫీజు కట్టలేదంటే తర్వాత నువ్వు ఎగ్జామ్స్ రాయటం కుదరదు. అవునరా, ఎగ్జామ్ రాసిస్తే కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ సంగతి సరేరా, మరి నువ్వేం చేస్తున్నావు? వీడు మిమిక్రీలో గిన్నెస్ కి ట్రై చేస్తున్నాడు. ఓహో, డే నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. ముందు మీరు చెప్పింది విన్నప్పుడు బాధేసింది, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందిరా. రేయ్, నా కాలేజీకి టైం అయిందిరా, వస్తాను. వీడికి కూడా స్టూడియోకి వెళ్ళే టైం అయిందిరా. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, సాయంత్రం రాగానే అందరం ఫ్రీగా మాట్లాడుకుందాం. వస్తా. యుగో 2 తాళాలు. నువ్వేమి వెంటనే ఊరికెళ్ళక్కర్లేదు. ఉండి హైదరాబాద్ అంతా చూసి తర్వాత వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకేరా, సరేరా, నేను వెళ్తాను. బాయ్ బాయ్. రేయ్, మనం స్నానం చేయడానికి కింద బాత్రూమ్ ఉంది, స్నానం చేసి సాయంత్రం కలుద్దాం. సరేరా.